హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా మీల్ మేకర్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కాంబినేషన్గా ఆలు గ్రేవీ కర్రీ కూడా ప్రిపేర్ చేద్దాము. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. ప్రాసెస్ చూద్దాము. మందంగా ఉన్న గిన్నెను కానీ కుక్కర్ను కానీ తీసుకోవాలి. నూనె వేసి నూనె వేడైన తర్వాత ఒక చిన్న ముక్క దాల్చిన చెక్కను 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి. 4 లవంగాలు, 6 నుంచి 7 మిరియాలు వేసుకోవాలి. దీనిలోనే 2 బిర్యానీ ఆకులు తుంచి వేసుకోవాలి. 2 ఇలాచీలు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని జీలకర్ర వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరాను కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను కూడా తుంచి వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ముందుగానే ఫ్రెష్గా నూరి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి ఉంచుకున్న 2 మీడియం సైజు బంగాళదుంపను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపను ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. బంగాళదుంప మగ్గిన తర్వాత 2 మీడియం సైజు టొమాటోలను మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి దీనిలో వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మనం తినే స్పైసీని బట్టి కారము, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలో గరం మసాలా పౌడర్ను కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. ముందుగానే గంట పాటు నానబెట్టుకున్న మీల్ మేకర్ని కూడా నీరు గట్టిగా పిండేసి ఈ కర్రీలోకి వేసుకోవాలి. మసాలా మొత్తం మీల్ మేకర్కి పట్టేలాగా కలుపుకొని మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీని బట్టి ఎసరు పోసుకోవాలి. గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టి 3 విజిల్స్ వేయించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడ ముద్దలాగా అవ్వలేదు. మనం తీసుకున్న ఎసరు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నీళ్లు ఎక్కువగా పోసుకుంటే శుద్ధలాగా అయిపోతుంది, అందుకని నీళ్లు చూసి పోసుకోవాలి. ఆలు గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగానే కట్ చేసి ఉంచుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 మీడియం సైజు టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలను 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని బంగాళదుంపలు మెత్తపడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మగ్గించుకోవాలి. బంగాళదుంపలు మెత్తబడిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మరొక 5-10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలోకి 1 గ్లాసు మంచినీళ్ళు పోసుకొని ఇది 50% వరకు ఉడికించుకోవాలి. మనం వేసుకున్న నీళ్లు సగం ఇనికిపోయిన తర్వాత దీనిలోకి ముందుగానే దంచి ఉంచుకున్న గరం మసాలా పౌడర్ను వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పెరుగును కూడా వేసుకొని కర్రీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి ఒక 5-10 నిమిషాల పాటు దగ్గరగా ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా ఆలు గ్రేవీ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.